హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు వీడియోలో మీకు చూపించబోయే ఐటెం వచ్చి దోశలు. ఇవి మిల్లెట్ దోశలు, అంటే రాగి దోశలు అన్నమాట. ఈ హెల్తీ అయిన బ్రేక్ఫాస్ట్ని ఎలా తయారు చేసుకోవాలి, కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడైతే చూసేద్దాము. మామూలుగా మనం రాగి దోశలు అంటేనే, రాగులంటేనే ఫుల్ హెల్తీ అనమాట. హెల్త్కి చాలా మంచిది కదా. దీంట్లో ఎక్కువగా కాల్షియం, ఐరన్, ఫైబరు, ఇంకా విటమిన్స్ అండ్ మినరల్స్ చాలా ఉంటాయి. మనకి ఇంత మంచి దోశలు క్రిస్పీగా లేదా సాఫ్ట్గా ఎలా రావాలనేది ఈ టిప్స్ పాటిస్తూ చేయండి, మీకు కూడా చాలా బాగా వస్తాయి. మరైతే తయారీ విధానం చూసేద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఒక కాఫీ గ్లాస్ అంతా మినపప్పు వేసుకోవాలి. ఒకే కప్పుతో మనం అన్ని కొలతలు పెట్టుకోవాలండి. తర్వాత 1.5 గ్లాసు రాగులు తీసుకోవాలి. ఈ రాగులు నేను పొట్టు ఉండేటివే వేస్తున్నాను. తర్వాత బియ్యం వేసుకోవాలి, 1.5 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. అలాగే 1 స్పూను మెంతులు వేసుకోవాలి. మెంతులు మామూలుగా మనం ఏ దోశలోకైనా వేసుకుంటూ ఉంటాం కాబట్టి అలాగే దీంట్లో కూడా వేసుకోవాలి. తర్వాత నీళ్లు పోసి బాగా నలుపుతూ పిసుకుతూ కడగాలి. ఎందుకంటే పొట్టు రాగులు వేసాం కాబట్టి ఆ పొట్టు కొద్దిగా పోతుంది, మరి ఎక్కువగా పోనీయకూడదు, మనకు ఫైబర్ అనేది అంతా వెళ్ళిపోతుంది. 2-3 సార్లు కడిగిన తర్వాత మునిగే వరకు ఫుల్గా నీళ్ళు వేసుకోవాలి. నీళ్ళు వేసుకొని సుమారుగా ఇవి 6-7 గంటల సేపు నానబెట్టుకోవాలన్నమాట. తర్వాత వాటిలోకి మరింత టేస్ట్ కోసం, అంటే సాఫ్ట్నెస్ కోసము మనము అటుకులు వేసుకోవాలి. మామూలుగా కొంతమంది అన్నం కూడా వేసుకుంటారు, అన్నం కూడా వేసుకోవచ్చు, బొరుగులు వేసుకోవచ్చు. నేను ఇక్కడ అటుకులు వేస్తున్నాను. కాకపోతే అటుకుల్ని ఇప్పుడే నానబెట్టకూడదండి, మనం రుబ్బుకోవడానికి 10 నిమిషాల ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే ఇక్కడ రాగులు, బియ్యం బాగా నానిపోయినాయి. మనం ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. నేనైతే ఇక్కడ బియ్యం రుబ్బుకోవడానికి గ్రైండర్ యూజ్ చేస్తున్నాను. మీకు గ్రైండర్ లేకపోతే మిక్సీలో కూడా యూజ్ చేసుకోవచ్చు. మిక్సీలో కూడా స్మూత్గా బాగా రుబ్బుకోవచ్చు. ఇక్కడ గ్రైండర్ ఆన్ చేసి కొద్దిగా బియ్యము, ఒక 2-3 స్పూన్ల వాటర్ వేసుకుంటూ లోపల వేసుకొని రుబ్బుకోవాలన్నమాట. తర్వాత బియ్యం అంతా వేసిన తర్వాత ఒక 1/2 గ్లాసు వాటర్ వేసి రుబ్బడానికి సరిపడా వేసుకోవాలి. ఎందుకంటే మరీ టైట్గా ఉంటే అది తిరగదనమాట, స్టోను పట్టుకుంటుంది. అందుకని కొద్దిగా వాటరు, కొద్దిగా బియ్యం వేసుకుంటూ మెల్లగా లోపల వేసుకుంటూ ఉండాలి. తర్వాత ఇప్పుడు అటుకులు వేసుకోవాలి. అటుకులకి సరిపడా వాటర్ కూడా వేసి మూత పెట్టేసి మనం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ పిండి పట్టుకొని చూపిస్తున్నాను చూడండి, ఎంత స్మూత్గా రుబ్బుకోవాలో. చాలా మెత్తగా రుబ్బుకోవాలి, కొంచెం టైం ఎక్కువ పడుతుంది. గ్రైండర్లో నాకు కనీసం అంటే 15 నుంచి 16-17 నిమిషాలు పట్టింది. తక్కువ కాబట్టి ఇంత టైం పట్టింది. 1 కేజీ అయితే ఇంకొంచెం ఎక్కువ పడుతుంది. ఓకేనా. ఇలా రుబ్బుకున్న ఈ పిండిని మనం ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పిండి అంతా మనం ఒక గిన్నెలోకి తీసుకున్నాం కదా, దీన్ని నైట్ అంతా మనం పులియబెట్టుకోవాలి. మూత పెట్టేసి నైట్ అంతా అలానే వదిలేసేయాలన్నమాట. తర్వాత మార్నింగ్ చూస్తే చూడండి ఎంత చక్కగా పొంగిందో. ఇప్పుడు కొంచెం మనకి వాతావరణం వేడిగా ఉన్నాయి కాబట్టి పిండి బాగా పొంగుతుంది. చలికాలంలో అయితే అంత ఈజీగా పొంగదు. మనం దాని మీద క్లాత్ కప్పి కబోర్డ్లో పెట్టి ఏవేవో చేస్తే కానీ పిండి పొంగదు. ఇప్పుడైతే ఊరికనే అలా పొంగిపోతుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడైతే మనం దీంట్లో సాల్ట్ వేసుకోవాలి. ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకొని తగినంత వాటర్ వేసుకొని గరిటె జారుడుగా దోసపిండిని తయారు చేసుకోవాలి. ఇక్కడ నాకు సెల్లో బ్యాటరీ అయిపోవడంతో అది కొంచెం మిస్ అయిపోయిందండి. అంటే వీడియో తీయలేకపోయాను, అప్పటికే సెల్ కట్ అయిపోయింది వీడియో. అందుకని బ్యాటరీ ఎలా కలిపాను అనేది చూపించలేదు. కలిపిన తర్వాత చూడండి ఇప్పుడు దోశలు వేస్తున్నాను. ఇలా వేసుకోవాలి పిండి. గరిటె జారుడుగా, మరీ పల్చగా ఉండకూడదు, మరీ మందంగా ఉండకూడదు అనమాట. ఇలా వేసుకుంటే క్రిస్పీ దోశలు ఎలాగైనా వేసుకోవచ్చు, మన ఇష్టం. క్రిస్పీ వేసుకోవచ్చు, లేదా ఆనియన్స్ వేసి వేసుకోవచ్చు, ఉత్తప్పం వేసుకోవచ్చు, పొంగనాలు కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఇలా దోశలు వేసుకొని ఇందులోకి కాంబినేషన్గా మనము పల్లి చట్నీ కానీ, రెడ్ చట్నీ కానీ,
ఏదైనా వేసుకోవచ్చు. మసాలా దోశ కూడా ఇంకా బాగుంటుంది. నేనైతే పల్లి చట్నీలో ఎండుమిర్చి వేసి చేశాను, అది చాలా బాగా టేస్ట్గా వచ్చింది. కాకపోతే చట్నీ చేయడం నేను వీడియో తీయలేదండి, మామూలుగా అందరూ చేసేదే కదా అని తీయలేదు. ఇలా అయితే దోశలు మేము వేసుకున్నాం. రాగి దోశలు టేస్ట్ చాలా బాగున్నాయండి. నార్మల్ దోశల కన్నా కూడా రాగి దోశలు టేస్ట్ బాగున్నాయి. దీనికి సరైన కాంబినేషన్ అయితే రెడ్ చట్నీ, పల్లి చట్నీ చాలా బాగుంది. రెడ్ చట్నీ నాకు బాగా నచ్చింది, మామూలుగా మా ఇంట్లో అందరికీ నచ్చింది. ఇలా చేసుకుంటే మనకి క్రిస్పీ రాగి దోశలు రెడీ అయిపోయినాయి. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఇంత హెల్దీ అయిన దోశలు, నార్మల్ దోశల కంటే ఇలాంటి స్పెషల్ దోశలు అప్పుడప్పుడు వేసుకుంటూ ఉండండి. ఇంట్లో వాళ్ళకి డిఫరెంట్ అయిన టేస్ట్ని రుచి చూపించండి. ఓకేనా, నా వీడియో కానీ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ప్లీజ్. ఎందుకంటే లైక్ చేయడం వల్ల మరింత మందికి చేరువ అవుతాయి నా వీడియోస్. ఓకేనా, అలాగే నాకు ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం అస్సలు మర్చిపోవద్దు. ఓకేనా, నేను పెట్టే వీడియోస్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ నొక్కాలి. ఓకేనా, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.